श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథ్ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య టిక్రాల భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయినాథ ప్రబోధామృతం గ్రంథంలోని 130వ పేజీలోని అంశాన్ని వివరించుకుంటున్నాం. ఈ ప్రబోధామృతంలోని ప్రతి పేజీలో కూడా మనసును ప్రభావితం చేసే విషయం అందులో మాస్టర్ గారు చొప్పించబడి ఉన్నారు. ప్రతి ఒక్క పేజీలో ఉన్న అంతరార్థాన్ని, భావాన్ని అవగాహన చేసుకునేదానికి మనం ప్రయత్నం చేయగలిగితే మనం నిజమైన సాత్వికమైన జీవిత విధానాన్ని అనుసరించగలం. సాత్వికమైన అనే పదం వాడాం, నిజమైన అనే పదాన్ని వాడాం. ఇక్కడ సాత్వికములో నిజము, సాత్వికములో భావం ఏంటంటే మొట్టమొదటి ధర్మాచరణ ఉంటుంది, ధర్మబద్ధమైన జీవితం ఉంటుంది, భగవంతునికి శరణాగతి ఉంటుంది, సర్వదేవ ప్రాణ కోటికి ఆరాధించడం ఉంటుంది. అందుకని మాస్టర్ గారి ప్రబోధామృతాన్ని మనకు అందించారు. ఆ ధర్మాచరణ, ధర్మబద్ధమైన జీవితం, ఆ ధర్మబద్ధం లేని జీవితం, ధర్మాచరణ లేని జీవితం నిస్సారం, సారము లేనిది. కాబట్టి సారవంతమైన నేలలో విత్తనాలు నాటితే ఏ విధంగా ఫలితం వస్తుందో సారవంతమైన జీవితం మనలో జీవించగలిగితే ఉన్నతమైన ఆదర్శమైన జీవిత విధానంలో మనం అనుసరించగలం, లేకపోతే జీవితంలో ఉన్నత స్థాయిని పొందగలం. మంచి విత్తనాలు నాటితే మంచి ఫలితం వస్తుంది. ఆ ఫలితం వచ్చే విత్తనాలు మరో మంచి ఫలితం రావడానికి కారణమైనట్టుగానే మనం సాత్వికమైతే, సాత్విక బలం అలవర్చుకుంటే తద్వారా వ్యక్తి సంస్కరణ, సమాజ సంస్కరణ ఇవన్నీ కలగడానికి అవకాశం ఉంటుంది. అందుకని మాస్టర్ గారి ప్రబోధాంతాన్ని ఇచ్చారు. ఈ ప్రబోధాంతంలో మన ఆచారాల పట్ల అవగాహన లేదు, మన సాంప్రదాయాల పట్ల సన్నిహిత భావం లేదు. అంటే వీటన్నిటి ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో కూడా అవగాహన లోపించడం వల్ల, ఆలోచన తత్వం లేకపోవడం వల్ల, గుడ్డిగా అనుసరించడం వల్ల, ఏది వాస్తవము ఏది అవాస్తవము అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేకపోవడం వల్ల. ఇక్కడ మాస్టర్ గారు వాస్తవం ఏదో అవాస్తవం తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం వాస్తవంలోకి ప్రవేశించగలం. ఇప్పుడు ఆధ్యాత్మికతలో ఇప్పుడు అనుసరించే ఈ సాంప్రదాయాల్లో ఒక విధమైన ఆచారాన్ని ప్రవేశపెడుతున్నారు. ఒక ఆచారం తప్పు, ఒక ఆచారం మా ఆచారం రైతు అనే భావం ఉంటుంది. ఈ ఆచార పరిధిలో ఇప్పుడు ఏంటంటే మాంసాహారం హింసాత్మకమా, మాంసాహారం హింసాత్మకము కాబట్టి అది నిషిద్ధము అనే భావనని ప్రచారం చేస్తున్నారు. అంటే ఇవి మాంసాహారం హింసాత్మకమా, అందులో వాస్తవం ఏమిటి తెలుసుకోవడం లేదు. ఇప్పుడు మాంసాహారం తినమని ప్రోత్సహించడానికి అది సత్సంగం, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మాంసాహారాన్ని తినడం ప్రోత్సహించడం కాదు సత్సంగం, వాస్తవాన్ని తెలుసుకోవడానికి సత్సంగం మాస్టర్ గారు కనిపిస్తున్నారు ప్రబోధామృతం ద్వారా. ఈనాడు మాంసాహారం హింస కూడిందని చెప్పి ఎక్కువ మందిలో మనకి నాడు కనిపించేది తమ సంప్రదాయాన్ని ఆధిక్యత నిరూపణ చేయడం కోసంగా అవగాహన లేక దేని పట్ల, శాస్త్రం పట్ల చెప్తున్నారు. మాంసాహారం తినకూడదండి,
తింటే వస్తుంది, ఇది వస్తుంది, ఉద్రేకం వస్తుంది, కోపం వస్తుంది, హింసతో కూడింది కదా. అనేటప్పటికీ అవును కదా, నిజమే కాబోలనుకుంటున్నాం. అసలు భగవద్గీత ఏం చెప్పాడు? సాత్విక భావాలు ఉన్నవారికి వాటి పట్ల, వేటి పట్ల, మన కామోద్రేకం కలిగించే పట్ల, ఆవేశం కలిగించే పట్ల, అటువంటి పదార్థాల పట్ల విముఖత ఉంటుంది. సరే, మాంసాహారం పట్ల విముఖత ఉంటుంది, అంతేగాని అసహించుకోవడం మాత్రం ఉండదు, ఉండకూడదు కూడా. అది శాస్త్రం చెప్తుంది. సాత్విక భావాలు అలవర్చుకున్న వాళ్ళకి వాటి పట్ల విముఖత ఉంటుంది, అసహ్యం ఉండదు, ఉన్నప్పుడు శాస్త్రం చెప్తుంది. అది తెలుసుకోలేక శాకాహారమే శ్రేష్టమని, మాంసాహారం నిషిద్ధమని ప్రచారం చేయడం, అవగాహన రాహిత్యం, అవగాహన లేకపోవడం. ఇంకా మాట్లాడితే అహంకారపూర్ణ ప్రశ్న. ఎందుకు అహంకారంతో కూడిన ప్రసంగం అంటున్నామంటే, మా సాంప్రదాయమే సరైనది అంటే కామోద్రేకాల్లో, అషడ్వర్గాల్లో అహంకారం కూడా ఒకటి ప్రమాదం కదండి. మరి నేను శాకాహారం భుజిస్తున్నాను అనుకున్నప్పుడు నీకు సాత్విక భావం ఎక్కడ? అది మనం ఇక్కడ గుర్తించాలి. అందుకే శత్రువు మీద మనకు కనిపించేది తమ ఆసక్తి నిరూపణ చేసుకోవడం కోసమే, అంటే ఈ సాంప్రదాయం గొప్పని చెప్పడం కోసమే, మా సాంప్రదాయమే సరైన చెప్పుకోవడం కోసమే, మా సాంప్రదాయం రెండు తిరగడం కోసమే వాళ్ళ అవగాహన చెప్తున్నారు. దీని గురించి కూడా బాబా చెప్పిన స్పష్టంగా కనిపిస్తున్నాడు. మక్కాయత్నం చేసేస్తే వాడు పెద్ద ఆధ్యాత్మిక సాధనప్పుడు లేదా మక్కాయత్నం చేసినందుకంత గమమా అని ఒక హాజీకి జ్ఞానోదయం కలిగించలేదా? ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, తాము శాకాహారులైన ఆచారవంతులు కావచ్చు, కానీ సహజంగా ఆజన్మాంతం మాంసాహారైన వారి ఆహారాన్ని అసహించుకోవడం తగదు. ఎందుకు అసహించుకోవడం తగదు? అన్ని జీవులు అన్ని ప్రాణులు భగవంతుడి చైతన్యం ఉండాలని భావన కలిగినప్పుడు మాంసాహార జంతువుల పట్ల పూజ్యభావం కలిగి ఉండాలని మన శాస్త్రం చెప్పినప్పుడు, మరి మాంసాహారం తినే మనిషి అసహించుకోవడం ఏమిటి? ఇక్కడ మనం పాయింట్ పెట్టుకోవాలి, మాంసాహారం తినమని కాదు, చాలా ప్రోత్సహించడం కాదు, మనం పదే పదే గుర్తు చేసుకోవాలని. ఇక్కడ దాని పట్ల ఏకభావం, అసహ్యభావం ఉండకూడదు. అసలు మానవ జన్మ సాధన ఏమిటి? ఉన్నతమైన స్థాయికి పొందడం అనే విషయాన్ని మనకు గమనించాలి. ఇక్కడ మాంసాహారం పట్ల ఏకభావం తగదని చెప్తున్నాడు. ఇప్పుడు నా ఒంటికి పడిన ఆహారాలు ఒకటి తినకపోవచ్చు, అంత మాత్రాన తప్పని ఎలా చెప్తాను నేను? అది సరికాదు. అందుకే అన్ని ఆహారాలు స్వీకరించే జంతువుల పట్ల సైతం పూజ్యభావించమని బోధించారు మహాత్ములు, అవతార పురుషులు, అవతారాలు కూడా. మరి అవతారాలన్నీ కూడా వరాహావతారం ఉంది, కుర్మావతారం ఉంది, మత్స్యావతారం ఉంది. మరి వాటి సంగతి ఏంటి? అందుకని సాయినాథుడు పవిత్ర ద్వారకామయంలో కూడా మాంసాహారం వండుతూ ఒక ఆచారబద్ధుడు పైన మరి ఎలా ఉండదు చూడాలన్నప్పుడు, ఆశ్రయించుకున్నప్పుడు, ఎందుకు ఆశ్రయించుకో చూడమని అంతే చూడమని చెప్పానా? అంతే కదండి బాబు. అందుకని ఇక్కడ మనం బుద్ధి పెట్టుకోవాలి. ఏ ఆహారం మన దైవానికి నివేదించి అతిథులకి సమర్పిస్తే సాత్విక ఆహారమే. అందుకే బాబా గారు చూడండి, మొట్టమొదట దైవాన్ని నివేదిస్తున్నాడు, దునికి అర్పిస్తున్నాడు. కాబట్టి ఇటువంటి సంకోచాలు తగ్గడం బాబా చెప్తున్నాడు. అందుకు మహర్షి గారు బాబా యొక్క తత్వాన్ని అందిస్తున్నాడు. ఇక్కడ ఒక మహర్షి తరువు పాఠకాలకు వచ్చాయి, తినడానికి ఏమి తిండి దొరకలేదు, అడవిలో ప్రయాణం సాగిస్తున్నాడు. ఒక ఇంట్లో దీపం విడిగుండే కంటుంది, ఏదో ఆహారం వాసన వస్తుంది, అక్కడికి వెళ్ళాడు.
వాళ్ళు చనిపోయిన కుక్క మాంసం కాల్చుకొని తింటున్నారు. అది నాకు పెట్టమన్నాడు. స్వామి మీకు చాలా తింటారన్నాడు. ఇట్లా పరవాడ తిన్నాడు. ఒకసారి తిన్నాడు, రెండోసారి తిన్నాడు, ఇంకా చాలు అన్నాడు. అది పెట్టడం ఇంతమంది మాంసం వచ్చాడు కదా, స్వామి తినడం తిన్నాడు, తీసుకోరా అన్నాడు. అది కుక్క మాంసం అన్నాడు. నేను ఇంతవరకు మీరు తిన్నారు కదా అంటే ఆకలి కోసం తిన్నా, రుచి కోసం తినలేదు. ఈ పాయింట్ మనం అనలైజ్ చేసుకోవాలి. రుచి కోసం తినలేదు. రుచి కోసం నువ్వు శాకాహారం తిన్నా, మాంసాహారం తిన్నా, పరమ అపవిత్రం. అది నిందతో కూడిన ఆహారం. అది చెప్పడానికి మాస్టర్ గారి ఉద్దేశం. మాంసాహారం తామసికమైన భావం అని అనుకుంటుంటారు. హింసాత్మకమని హింసతో కూడిన అనుకుంటుంటారు. వీరు సాత్విక ఆహారానికి కొన్ని నిర్వచనాలు చెప్తుంటారు అనమాట. ఆకు అంటారు, అల్లు అంటారు, ఇది అంటారు, అది అంటారు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. అన్ని రకాల ఆహారాలు కూడా హింసాత్మకమే. ఏ ఆహారం హింసాత్మకం కాదు చెప్పండి? ఆకులో ప్రాణం లేదా? కాయకి ప్రాణం లేదా? పిండిలో ప్రాణం లేదా? పువ్వులో ప్రాణం లేదా? ఇది మనం ఆలోచించాలి. అంటే హింసింపబడే జీవుల దృష్టిలో అటు హింస ఒక రకంగా ఉంటుంది. మరి కాయను మాత్రం కోసుకోవడం, పశువులు పాలు పెతకడం హింస కాదా? అదే హింస అండి. అది రక్తం, ఆ రక్తం పాలుగా మారి దానిని దూడ మొత్తం తాగనీయకుండా కొద్దిగా అలా అలా అనిపించి దాన్ని లాగి కట్టేసి ఆ పాలు పితికి తాగడం సాత్విక ఆహారమా, శాకాహారమా? ఒక జీవికి అందాల్సిన ఆహారాన్ని నువ్వు పాలు తీసుకుంటున్నదే, మరి సాత్విక ఆహారం నువ్వు భావించుకుంటున్నదే, మరి ఆ దూడకి దక్కాల్సిన పాలుని అందులో 30% మనం తాగుతున్నామే, అది హింస కాదా? అన్ని జీవుల ప్రాణంలో కూడా భగవత్ శక్తి ఉంటుందని శాస్త్రాలు చెప్పబడి ఉంది. శాస్త్రాలు చదువుతున్నాము, మనం చెబుతున్నాం. మరి దూడకు అందాల్సిన పాలు తీసుకుంటున్నాం, అది హింస కాదా? ఇది ఆలోచింపజేస్తున్నాడు మాస్టర్ గారు ఇక్కడ. అలా ఎంచుకుంటున్నాం. మాంసం తినమని ప్రోత్సహించడం లేదు, తినే వాళ్ళని ఆశ్రయించుకోకూడదని చెప్తున్నాను ఇక్కడ. నీకు నచ్చకపోవచ్చు, నీకు నచ్చింది ఇంకొకటి నచ్చకపోవచ్చు. ఇప్పుడు నాకు వంకాయ కూర అంటే అసహ్యం, ఇంకో వంకాయ కూర తిని వచ్చి అలా వంకాయ కూర తింటున్నావు ఏంట్రా అని అంటే మూర్ఖత్వం కాదండి? నాకు సరిపడినంత మాత్రాన అది నిషిద్ధమని ఎలా మనం భావించగలుగుతాం? ఎలా నేను చెప్పగలుగుతాను? విత్తనాలు ఉన్నాయి, అవి దూర ప్రాంతాలకు వచ్చేలాగా వివిధ ప్రాణులను ప్రేరేపించేందుకు ప్రకృతిలో ఆ కాయలు ఏర్పడ్డాయి. ఆ కాయను కొయ్యాలి, అది విత్తనాలుగా మార్చాలి, మళ్ళా చల్లాలి అని వృక్షశాస్త్రమే చెబుతుంది. అలా కాకుండా ఆ కాయలు అలాగే వదిలేసామనుకోండి, కొయ్యకుండా అలాగే వచ్చేసామనుకోండి, ఏమో వేయకుండా అక్కడే రాలిపోతుంది. మరి కోసి ఒడ్డుకు వస్తున్నామండి, దాన్ని పంటకేసి బాస్తాము, ఆ విత్తనం రాలుతుంది. మరి ఆ విత్తనానికి ఎంత బాధ ఉంటుంది? అది హింస కాదా? అందుకే ప్రాణాధారణ కావలసిన ఆహారాన్ని జీవులు స్వీకరించడం వలన జరిగే హింస ఆ జీవులు స్వసంకల్పంతో చేసేది మాత్రం కాదు. ఉన్నాయి, మాంసాహార జంతువులు ఉన్నాయి, దాని ప్రాణం నిలవాలి. ఇంకొక జంతువుని చంపుతుంది, అది చంపాలని చంపదు, నా ప్రాణం నిలబడిపోవాలని చెప్తుంది. ఇక్కడ సంకల్పం చెప్తున్నానండి. ఇక్కడ
అది ప్రకృతి ధర్మం అంతే. ప్రకృతి ధర్మాల చేత నిర్బంధించబడి మాత్రమే అలా చేస్తాయి కనుక వాటికి స్వేచ్ఛ లేదు. ఆ ప్రాణం నిలుపుకోవాలి. నిలుపుకోవాలంటే ఏం చేయాలి? అది హింస ఎలా అవుతుంది? ఆహారం తినాలి, ఆకుకూరలు తినాలి, అది కూడా హింసే. దాన్ని గిల్లితిమి, పోస్తిమి, చుచ్చితిమి, నిప్పులు ఎత్తుపెట్టి ఉడకబెడితిమి. మరి ఎంత గిలగిల్లాడు ఉంటుంది ఆకు. మరి ఆకులో కూడా ప్రాణం ఉంది, వృక్షశాస్త్రం చెప్తుందా లేదా? పువ్వులో ప్రాణం ఉందని వృక్షశాస్త్రం చెప్తుందా లేదా? దాన్ని మాత్రం సైన్స్ లో పోయి రాస్తాడో మార్కులు కొట్టేస్తున్నాం. కాబట్టి అటువంటి ప్రాణదారణ చేసేది అది హింస కాదు, కర్మదోషం ఉండదు. సాటి జీవిని బాధించాలన్న సంకల్పంతో కూడిన కర్మ మాత్రమే నిషిద్ధము. ఈ పాయింట్ ఉండండి. సాటి జీవిని బాధించాలన్న సంకల్పము అది నిషిద్ధం. అది సాటి మనిషిని కించపరచమైనా కూడా సరే. కొట్టడం కాదు, తిట్టడం కాదండి. ఇక్కడ ఎందుకు చెప్తున్నాం? మాంసాహారం హింసాత్మకము అంటున్నాం కదండి. సాటి మనిషిని కించపరచడం కూడా హింస కదా. నేను కూరగాయలు తింటున్నా, కాయగూరలు తింటున్నా, ఎదుటి వాడిని మాటల చూటలతో హింసిస్తున్నా, అది హింస కదా. మరి నచ్చేటప్పుడు చేసి చచ్చిపోతుంటే దాన్ని పక్కన పెడతానులేండి. వండేటప్పుడు ఎన్నో క్రిమి కీటకాలు సస్తా ఉన్నాయి, కత్తి కోస్తున్నప్పుడు అనేక క్రిమికలు సస్తున్నాయి, అది కూడా హింసే. దానితో పక్కన పెడదాం. సాటి మనిషిని మనసు గాయపరచడం కూడా హింస అవునా కాదు. ప్రవక్త అదే చెప్పాడు, యేసు అదే చెప్పాడు, భగవద్గీత అలా చెప్తుంది. మరి ఈ శరణమే హింసాత్మకమని చెప్పడం ఎంతవరకు అవివేకం ఆలోచించాలండి. ఇక్కడ ఇప్పుడు సాత్వికమైనది, రాజసికమైనది, తామసికమైన ఆహార విషయంలో ఒక అపోహ ఉంది. ఏమనంటే ఆహారం వలనే దానికి అనుగుణమైన మానసిక గుణదోషాలు ఏర్పడతాయని అని చెప్తారు. అది సరికాదు. ఆహారం అంటే తినే ఆహారం వలనే ఆహారంలో ఎటువంటి గుణాలు ఉంటాయో అటువంటి గుణాలు మన మనసుకి ఏర్పడతాయని చెప్తున్నారు. అది సరికాదు. అంటే మానసిక గుణాలు ఏంటి? రాగము, ద్వేషము, ఈ రెండే. మరి శాకాహారం తిన్నంత మాత్రం రాగద్వేషాలు లేకుండా ఉన్నాయా? నేను ఆకులు అనేది తింటున్నా, రాగము ద్వేషం లేకుండా ఉన్నాయా? మరి ఎందుకు విధించారు? శాస్త్రం కూడా చెప్పి ఎందుకు విధించారంటే అష్టాంగ యోగాన్ని అవలంబించేవారు మాత్రమే వాళ్ళ శారీరక ధాతువులని ప్రాణచలాన్ని కూలంకుషంగా సంస్కరించుకోవాల్సి ఉంటుంది. అట్టి వారికే మాంసాహార నిషిద్ధము. మరి అష్టాంగ యోగం మనం చేస్తున్నామండి, యమం చేస్తున్నామా, నియమం చేస్తున్నామా? పేరుకు ఆసనాలు చేసుకుంటున్నాం, పేరుకు ప్రాణాయామం చేసుకుంటున్నాం. మరి ప్రత్యాహారం ఇతరులది కూడా ఆశించకుండా ఉండడం. ధారణ ధరిస్తున్నామా? ఏమి ధరిస్తున్నాం? అంతా ఒక చైతన్య భావాన్ని, అందులో ఒకటే తత్వం ఉందని మనం భావించగలుగుతున్నామా? మాటలు చెప్తున్నాం. అదే కదా యేసుక్రీస్తు అంటాడు, నీ సాటెవరు నీ వల్లే ప్రేమించు అంటాడు. మరి ధ్యానం బుద్ధితో ప్రయాణం చేస్తున్నామా? సమాచారం తర్వాత చూద్దాం. ఇటువంటి నియమాలు పాటించిన వారికి అటువంటి ఆహారం నిషిద్ధము. మరి అష్టాంగంగా పాటించే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇన్ని కోట్ల జనాభాలో? వేళ్లతో లెక్క పెట్టచ్చు. వాళ్ళకి మినహాయింపు. అందుకే అంటున్నాడు ఇక్కడ తక్కిన ఆధ్యాత్మిక సాంప్రదాయాలు వారికి ఇది వర్తించదు. అసలు సాత్విక ఆహారం ఏమిటని చెప్తున్నాడండి ఇక్కడ. మొట్టమొదట తన ఆర్జన అంటే తన సంపాదన నిర్దిష్టంగా ధర్మబద్ధంగా ఉండాలి. అది నిర్దిష్ట పదం, నిర్దిష్ట ధర్మబద్ధంగా ఉండాలి. తర్వాత ఆ ధర్మబద్ధంగా
సంపాదించిన ఆహారాన్ని భగవంతునికి నివేదించాలి. ఆ నివేదన అభ్యాసం కావాలి. అటు తరువాత అతిథి పూజ చేయాలి. ఈ 3 ఉంటే అది సాత్విక ఆహారం. అంటే ఆ పదార్థంతో సంబంధం లేదు, వస్తువు సంబంధం లే, ఈ 3 కలిగి ఉండాలి. ఆహార విషయంలో జిహ్వచాపలానికి మాత్రం తావుండకూడదు. ఇది ముఖ్యమైన పాయింట్. జిహ్వచాపలానికి తావుండకూడదు. ప్రాణరక్షణకి తావు ఉంది. అంటే రుచి కోసం ఆహారం తినడం, అధికంగా తినడం కూడా హింసాత్మకమే. అధికంగా తినడం హింసాత్మకమే. అది ఎట్లా అవుతుందండి? అది ప్రశ్న మనం వేసుకుందాం. మనం క్యూలో పోతున్నాం, ఫంక్షన్లో అనుకోండి, లేదా దేవుల ప్రసాదం కోసం పోతున్నాం. ప్రసాదం పెట్టనే 4 వేసుకున్నాం, భలే ఉంది చక్కెర పొంగలి. వెంటనే ఇంకొక చేయబడుతున్నాం, తర్వాత ఇంకొకటి చేసినాడు, చివరి వాడికి అందలేదు. నేను రుచి కోసం ఎగస్ట్రా తీసుకోకుండా ఉంటే చివరి వాడికి అది అంది ఉంటుంది. వాడు బాధపడతాడు, అయ్యో నాకు లభించలేదని. మరి దీన్నేమంటాం? హింసాత్మకం అంటామా, సాత్వికం అందామా? నువ్వు జిహ్వజావనం కోసం తీసుకున్న ప్రసాదం, అది ప్రసాదం వాళ్ళ రుచిగా ఉందని తీసుకున్నావు. అది చెప్తున్నాండి, ఆహార విషయంలో జిహ్వచాపలానికి మాత్రం తాగుండకూడదు. అది ప్రాణరక్షకు భిన్నమైన అదనపు కోరిక కనుక ఉంటే అటువంటి ఆహారం సాధింపబడితే, మనలో బలహీనత బయటపడితే అది మరొక వంక హింసాత్మకం అవుతుంది. అందుకే భక్తుని దేహతత్వాన్ని అనుసరించి అతనికి ఆరోగ్యాన్ని చేకూర్చేది మాత్రమే ఆహారంగా ఉండాలి. దేహతత్వాన్ని అనుసరించి, ఈ దేహానికి ఏ సరిపోతుందో అనుసరించి అది ఆరోగ్యంగా చేకూరి మాత్రమే ఆహారంగా ఉండాలి. నువ్వు ఏదైనా తీసుకో, అది మాంసాహారమా శాకాహారం సంబంధం లేకుండా నీ యొక్క దేహతత్వాన్ని, బాడీని అనుసరించి ఆరోగ్యాన్ని చేకూర్చే విధంగా మాత్రమే నువ్వు తినే ఆహారం ఉండాలి. అదే సాత్విక ఆహారం. అదే కదా బాబా ఉల్లి విషయంలో దాసరికి చెప్పింది. ఆ ఉల్లి తినడం అతనికి ఆరోగ్యానికి అవసరం. అది బాబా చెప్పాడు, నువ్వు ఉల్లి తినాలా అన్నాడు. అదే ఉల్లి నేను తింటానంటే నీ శరీరానికి అది అవసరం. అంటే చూడండి, బాబా ఆచార విధానంలో కూడా ఎంత స్పష్టంగా మనం తెలియజేస్తున్నాడు చూడండి. అందుకే ఇది సాయిన ప్రబోధామృతం. కాబట్టి అట్టి నిర్దిష్టమైన ఆహారం తీసుకునేవారు, నిర్దిష్టమైన ఆహారం ఏ నిర్దిష్టమైన మన శరీర తత్వాన్ని అనుసరించి ఆరోగ్యం చేకూర్చుకునే ఆహారం మాత్రం తీసుకునే వాళ్ళు సత్సంగం, సద్గురు సేవ, వివేక వైరాగ్యాలతో సాత్విక భావాన్ని, అంతఃశోజాన్ని సాధిస్తే అది ఎట్టి ఆహారం తిన్నా అది సాత్వికమే. ఎట్టి ఆహారం తీసుకున్నా అది సాత్వికమే. సత్సంగం ఉండాలి, సద్గురు సేవ ఉండాలి, వివేక వైరాగ్యాలతో కూడా సాత్విక భావాలు ఉండాలి. అటువంటి భావాలతో అంతఃశోజాన్ని సాధించాలి, బాహ్య శోచం కాదు. అటువంటి వాడు ఏ ఆహారం తిన్నా అది సాత్వికమైన ఆహారమే. ఎందుకంటే వాడు దేహ రక్షణ కోసం తింటున్నాడు, వాడు పదార్థం మీద వాడు దృష్టి లేదు. ఆకలి అనేది ఒక రోగం, ఆ రోగానికి మందు వేసుకుంటున్నాను అనే భావంతో తింటాడు వాడు. ఆకలి రుచి ఎరగదు, మనం విన్నాం. నిద్ర సుఖం ఎరగదు, అది విన్నాం. మనం ప్రాణం సాగిస్తున్నాం, ఆకలిగా ఉంది, అదేం దొరకదు అనుకోండి, ఏం చేస్తామండి? కేకులు తింటాం, కేకులు కోడిగుడ్డు అంటారు. ఆకలి ఏం చేస్తాం?
పప్పు దొరికింది, ఇంకేం దొరకలేదు, నాన్ వెజ్ పప్పు, ఏం చేస్తాం? మానేస్తామా? నేను మానేస్తానండి. ఒకరోజు మానేస్తాం, ఇంకో రోజు దొరకదు, అప్పుడు ఏం చేస్తాం? మానేస్తామా? అదేంటి ఇక్కడ చెప్పడం, ఇక్కడ తినమని కాదు, అసహించుకోకూడదు, మళ్ళా పదే పదే తెచ్చుకుంటున్నామండి. ఇక్కడ ఏహభావం పనికి రాదు. ఏహభావం నేను కని చెప్పాడు, ఎదుటివాడి మనుషుల్లో బాధ పెట్టడం కూడా హింసే, సాటి మనిషి కించపరచడం కూడా హింసే అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం అండి. ఇక్కడ అలా కాకుండా అంతఃశౌచాన్ని సాధించిన కపట సాధువులు ఎంత నియమంగా పాలు పండ్లు మాత్రమే తిన్నప్పటికీ కూడా వాళ్ళు అహంకారమే వృద్ధి పొందుతుంది, కానీ అంతఃశౌచం ఎన్నటికీ కలగదు. లోపల మనసులో కుళ్ళు పెట్టుకొని అహంకారాన్ని పెట్టుకొని పైకి మాత్రం నేను పాలు పండ్లు తీసుకుంటుంటే మాత్రం నేను శాకాహారిని అని కాళ్ళ దగ్గర వేస్తాను. మరి అహంకారం కాదా? అసిద్ధి వర్గాలు ఒకటి కాదా? అసిద్ధి వర్గాలు జయిస్తే కదా నువ్వు సాధనకి సబలీకృతుడైనట్టు, నువ్వు సాధకుడైనట్టు, నువ్వు భక్తుడైనట్టు. నేను సాత్వికారు, నేను శాకాహారం అండి, మాంసదినం పరిహిమానం అండి అనడం అహంకారానికి పునాది. అందువల్ల ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ భౌతిక శరీరానికి భౌతికమైన పదార్థమే సరైన ఆహారం. భౌతికమైన శరీరానికి భౌతికమైన శరీరం ఆహారం సరైనది, కానీ అభౌతికమైన ఒకటి అదే మనస్సు. ఆ మనిషికి ఆర్జనుడు ధర్మపట్యం ఉండాలి, సంపాదనలో దాన ధర్మాలు ఉండాలి, సత్సంగ వివేకాదులు ఉండాలి. ఇవే అంతఃశౌచాన్ని ఇచ్చే సాత్విక ఆహారములు. మనం ఎంతమంది వివరించుకున్నాం? సత్సంగము, సద్గురు సేవ, వివేక వైరాగ్యంతో కూడిన సాత్విక భావాన్ని, అంతఃశౌచాన్ని సాధిస్తే వాడు ఏ ఆహారం తిన్నా కూడా అది సాత్వికమే. అంటే ఏమిటి? వాడు ఏం తీసుకున్నా ఏం చేస్తాడు? వాడు దాన్ని మొట్టమొదట ధర్మబద్ధంగా దాన్ని సంపాదిస్తాడు, భగవంతునికి నివేదిస్తాడు. ఆ తర్వాత అతిథి పూజ చేసి అతిథికి పెట్టిన తర్వాత తాను తింటాడు. కాబట్టి వాడు ఏ ఆహారం తీసుకున్నా సాత్వికమే అయిపోతుంది అంతే. భౌతిక శరీరానికి సంబంధించి అంటే నువ్వు తినే ఆహారం, కానీ అభౌతిక మనసుకు ఉందే దానికి ఇచ్చే ఆహారం సాత్విక ఆహారం ఉండాలి. అదే కదా ఏసుక్రీస్తు అంటాడు, బయటి నుంచి లోపలికి పోయేది కాదు ముఖ్యం, లోపల నుంచి బయటకు వచ్చేది ముఖ్యం అన్నాడు. నువ్వు ఏ ఆహారం అని తిను, నీ భావాలు ఎలా ఉండాలి? ఉత్తమంగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి, సాత్వికంగా ఉండాలి. అది ముఖ్యం రా నాయన, తినే ఆహారం కాదు ముఖ్యం అని యేసుక్రీస్తు చెప్పలేదా? సరే, మనం సాత్వికంగా భ్రమించే శాకాహారాలు తినే జంతువులు చూస్తున్నాం, మరి దాంట్లో పశుత్వం ఉందే. మరి సాత్వికాన్ని తింటుంది కదా అవి. ఒక ఆవు చూసుకుందాం, ఒక గేదె చూసుకుందాం, ఒక మేక చూసుకుందాం, ఒక కుక్క చూసుకుందాం. తల్లి గర్భ ఒక ఆవులో నుంచి పడిన దూడ అది పెరిగి పెద్ద ఎద్దయితే అదేం చేస్తుంది? తన తల్లి దగ్గరికి వెళ్తుంది సంభోగానికి. మరి సాత్వికాహారం తిన్నది కదా. అలాగే మనుషులకు కూడా సాత్వికాలు తింటూ కూడా అసిద్ధ భాగాన్ని జయిస్తున్నారా? దాని ఉదాహరణ కౌశికుడు అండి. గొప్ప తపస్సు చేస్తున్నాడు, ఆ కాకి రెట్ట వేసింది, మరి కోపంతో కాకిని మసి చేశాడే. ఒరే సాధారణ పక్షి, దానికేం తెలుసురా అనే భావన అతనికి రాలేదే. మరి విశ్వామిత్రుడు అంత దూరం ఎందుకండి, మనల్ని చూసుకుందాం. శాకాహారం తిన్న వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంది? ఇక్కడ ప్రశ్న ఏంటండి మనం చేసుకోవాలండి. ఇక్కడ మనం పదే పదే గుర్తు చేసుకోవాలి. హింసాత్మకమా, దాని గురించి మాట్లాడుతాం. నిషిద్ధమా, నిషిద్ధం కాదని అక్కడ ఆలోచించలేదు. మాంసాహారం హింస 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 అంటున్నారు కదండి, దానికి వివరించుకుంటున్నామండి ఇప్పుడు.
అందుకే ఇది మాంసాహారం హింసాత్మక నిజం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ. పదే పదే మనం దీన్ని గుర్తు చేసుకోవాలండి. చెప్తుంటే ఓహో మాంసాహారం తినమని ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి, ఆ చెప్పాను మాంసాహారం తినేవాడు కాబట్టి, తను సమర్థించుకోవడం కోసం ఆయన చెప్పాడు కాబట్టి అనుకుంటున్నాం. ఇది చెప్పింది ఎవరు? ఆచార్యకుల భరద్వాజ మహర్షి గారు. జన్మత సద్బ్రాహ్మణుడు, మన కంటికి కనబడితే వైష్ణవ సంప్రదాయం కలిగిన వ్యక్తి ఆయన చెబుతున్నాడండి. ఆయన కొత్తగా ఏం చెప్పడం లేదండి. వేదాలు ఏం చెప్పారో, భగవద్గీతలు ఏం చెప్పారో, మహాత్ముల యొక్క జీవిత విధానాన్ని ఆధారంగా చేసుకుని భరద్వాజ మాస్టర్ గారు మనకు అందిస్తున్నారు ప్రమాణపూర్వకంగా. అది గుర్తించాలి మనం ఇక్కడ. అంతేగాని నోటికి వచ్చి చెప్పడం కాదు ఇక్కడ. ఆయన చెప్పిన దానికి వివరణ ఇచ్చుకుంటున్నాం. మనలో అటువంటి భావాలు మొలకెత్తితే మొగ్గులను తుంచి వేసుకుందామని. అందుకే సాటి మనిషిని కించపరచడం కూడా హింస అని ప్రత్యేకంగా రాస్తున్నాడండి మాస్టర్ గారు ఇక్కడ. మరి సాకారదని జంతువులకి పశుత్వం ఉంది. అదే రమణవాసనంలో కారం ఎక్కువ వేసేవారు, దాన్ని విమర్శించాడు. అప్పుడు అది సాత్వికం కాదని విమర్శించాడు. అప్పుడు భగవాన్ రమణ చెప్పిన సమాధానం కూడా ఇదే. ఇవన్నీ తెలుసుకోకుండా అప్పుడు రమణ జీవితం వెళ్ళాలి, ఆ జీవితం చదవాలి. అందుకే అండి మనకి భాగవతం అందించాడు వేదవ్యాసుడు. సరే మన చదవడానికి పెరిగి పురాణం ఇచ్చారు, ఆలవాళ్ళకు జీవిత విధానం ఇచ్చారు. ఇవన్నీ చదవకుండా, ఇవన్నీ తెలుసుకోకుండా మిడిమిడి జ్ఞానంతో నాకేదో బాగా తెలుసు అని చెప్పేసి మా సాంప్రదాయాన్ని గొప్పదని చెప్పుకోవడం కోసంగా ఇలా ప్రచారం చేసుకుంటున్నారు. అజ్ఞానం అని చెప్పాలి వాడు, ఇంకా చేత మూర్ఖులు అని చెప్పాలి. ఇప్పుడు వెంకటేశ్వర ఉన్నాడు, ఏం చెప్పొచ్చు అమ్మ నా దగ్గర కారం పెట్టమన్నాడు. మరి పచ్చి కారం అంటున్నాడు ఆయన. మరి ఆయన వెలివేస్తామా? కారం తిన్నాడు కాబట్టి. కొత్త కారం తిన్నాడు, అప్పల కోర్చాడు, పచ్చి విరగలు కరకరాలను నవ్వేశాడు. మరి ఆ కారం తింటే ఏదో కామోద్రపు కలుగుతుంది కదా, కాబట్టి కారం తిన్నాడు కాబట్టి వెంకటేశ్వర విలివేస్తామా? రాముని విలివేస్తామా? బుద్ధుని విలివేస్తామా? ఎల్లారప్పని విలివేస్తామా? ఇది గమనించాలండి బాగా. బాబా చరిత్రలో కూడా ఒకడికి జ్వరం, బాబా కల్లా కనబడ్డాడు, మరి చేపలు తినడం మానరా అన్నాడు. చేపలు తినడం మానమన్నాడు కల్లా కనబడి. దాని మానేడు, వాడి జ్వరం తగ్గింది. దీని భావం ఏమిటి? వాడు రుచి కోసం చేపలు తింటున్నాడు, ఆరోగ్యం కొరకు కాదు. మరి బాబా అక్కడ మానమన్నాడు. అందుకంటే ఇక చెప్తున్నాడు మాస్టర్ గారు, సాధకునికి అనవసరమైన కామోద్దీపాన్ని కలిగించే పదార్థాలు నిషిద్ధమైనట్లే సద్భక్తిని కూడా నిషిద్ధము. మన సాధకులం కాదు కదా అనుకుంటాం, మన భక్తులు అనుకుంటున్నాం కదా. ఇక్కడ మనకు కూడా నిషిద్ధం. ఏది? అనవసరమైనది, అవసరమైనది కాదండి. నాకు B12 విటమిన్ లోపం. B12 దేంట్లో ఉంటుంది? చేపలో ఉంటుంది. నేను చేపలు తిననండి అంటే B12 విటమిన్ లోపిస్తే ఏమవుతుంది? శరీర క్షీణత్వం వస్తుంది. మరి B12 ఇంజక్షన్ ద్వారా తీసుకుంటావా, టాబ్లెట్ ద్వారా తీసుకుంటావా? దాంట్లో ఉండి ఏం పెడుతున్నాడు? ఆ చేప నూనెతో తయారు చేస్తున్నాడు కదండి. కాబట్టి ఆ చేప ఉంటుంది కాబట్టి నేను B12 ఇంజక్షన్ చేసుకోను, ఆ మాత్రం మింగను అనుకుంటే మన శరీరం ఎలా ఉంటుంది? బలహీనం అవుతుంది. అలా తినకపోవడం అవివేకం అవుతుంది. ఇది మనం గుర్తించాలి. బాబా కూడా అందరినీ మాంసాన్ని తినేవాళ్ళు తినమని చెప్పాడు. శాకాహారం దాని దర్యాప్తులకు రానివ్వలేదు. అందుకే ఈ సూత్రాన్ని అనుసరించే సర్వమతాలు భగవంతునికి ఉద్భవించింది కదండి. ఒక మతంలో మాంసాహారం అంగీకరిస్తున్నారు, మరో మతం నిషేధిస్తున్నారు. ఇప్పుడు సస్యశ్యామలమైన ఆహారం శాకాహార పుష్కలు లభించే దేశాల్లో కూడా హిందూ మతంలో కావచ్చు, జైన మతంలో కావచ్చు, బౌద్ధ మతంలో కావచ్చు, మాంసాహారం కొందరికి మాత్రమే పరిమితమైనది. అందులో క్షత్రియులకి అది ఇంపార్టెంట్, ముఖ్యమైనది.
ఆరోగ్యానికి అవసరమైనప్పుడు బుద్ధుడు పంది మాంసం తిన్నాడంటారండి. ఇప్పుడు ఎడారి ప్రాంతాల్లో ఉంది, అక్కడ శాకాహారం లభించదు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? పస్తులు ఉండాలని. అలా పస్తుడు మానవ జీవితమే అతలాకుతలం అయిపోతుంది. ముందు మానవుడు జీవిస్తే కదా తర్వాత నీ సాధన సంగతి దేవుడు ఎరుగు, ఇంద్రియాలను జయించిన సంగతి దేవుడు ఎరుగు. నీ శరీరం మీద నిలవకపోతే నువ్వేం సాధన చేయగలవు? కాబట్టి ఆ ఎడారి ప్రాంతంలో, దొరకటి ప్రాంతంలో మాంసాహారం తినడం ఆమోదించవలసి ఉంటుంది. అందుకే మనం నాన్ వెజ్ పఫ్ సంగతి చెప్పుకున్నాం, కోడిగుడ్డు కలిపిన కేక్ సంగతి చెప్పుకున్నాం. నేను ఉండగలండి, ఒక రోజు 2 రోజులు ఉంటాం, 3 రోజుల సంగతి ఏంటి? అది తప్ప ఇంకేం దొరకదు. ఇక ఢిల్లీకో ఇంకో ప్రాంతాలకు వెళ్ళామనుకోండి, అక్కడ పరిస్థితి ఏమిటి? కనీసం ప్రాణం కొద్దిగా నోట్లో వేసుకుంటాం, వేసుకోవాలని అవసరం ఉంది. అయితే ఆ మాంసాహారాన్ని కూడా భగవంతుని నివేదించి అతిలో పెట్టి భుజిస్తే అది సాత్వికమే అవుతుంది. అందుకని పెద్దలు చూడండి, ఆహారం తీసుకునేటప్పుడు ఉపవాసన పెడతారు. అట్లా నీళ్ళు చుట్టూ చేసి తల్లి ప్రార్థన చేసి భగవంతుని నివేదించారు. అందుకే బాబాయ్ అని చెప్పాడు, నువ్వు తినే ఆహారం కాకపోతే అన్నం పెట్టరా అన్నాడు. ఫలానా ఆహారం అని చెప్పలే, నువ్వు ఏ ఆహారం అంటే తిను, ముందు భగవంతుని నివేదించు. నివేదించే అది ప్రసాదం అవుతుంది, సాత్వికమైన ఆహారం అవుతుంది, ఆయనకు అనుగ్రహమైన స్వరూపం అవుతుంది. అది ఇక్కడ చెప్పడం. ఇక్కడ హింస అహింస దాని గురించి మనం ఇక్కడ చర్చించుకుంటున్నామండి. ఇక్కడ అది మనం ప్రతి వాక్యంలో మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. కాబట్టి నువ్వు ఏమి తిన్నా భగవంతునికి నివేదింటే, అతిథులకు అర్పించి భుజిస్తే అది సాత్వికమే, శాకాహారమే. అలా కాకుండా రుచి కోసం తినడం, ఏది తిన్నా అది హింసాత్మకమే. అందుకే కేవలం ప్రాణ ఆరోగ్య సంరక్షణ మాత్రమే లక్ష్యాలు కాకుండా, అంటే ప్రాణం నిలుపుకోవడం కోసమే కాకుండా రుచి కోసంగా పశుబలంతో కామోద్దీపనం ప్రధానమని తెలిసి వాటి కొరకు భుజిస్తే అదే రాజసికము, అదే తామసికమైన ఆహారం అని అవుతుంది. ఈ వాక్యం భగవద్గీతలో చెప్పబడి ఉంది. అది శాకాహారమైన మాంసాహారమైన ఏది ఆరోగ్య సంరక్షణ మాత్రమే లక్ష్యం కాకుండా నువ్వు శాకాహారం తిన్నా మాంసాహారం తిన్నా అది హింసతో కూడింది, తామసకమైనది. ఇది మనం గమనించాలి. అందుకే శాకాహారం సాత్వికాహారాలను విధించిన హిందూ మతంలో కావచ్చు, బౌద్ధ మతంలో కావచ్చు, జైన మతంలో కావచ్చు, ఆరోగ్యాన్ని పొందేందుకు మాంసాహార సంబంధ పదార్థాలను కూడా వాడవచ్చని ఇటు ధర్మశాస్త్రము ఇటు వైద్యశాస్త్రంలో కూడా చెప్పబడి ఉంది. ఇక్కడ వైద్యశాస్త్రం చెప్పబడి ఉంది, ధర్మశాస్త్రంలో చెప్పబడి ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి? నీ శరీరాన్ని నీకు నచ్చినంత మాత్రాన ఆహారం ఎదుటి వాడిని తినేవాడిని చూసి నువ్వు అసహించుకోబాక, నువ్వు తినబాకు. మానవ జన్మ సార్థకత ఏమిటి? ఈ జన్మకి సార్థకత మనం గుర్తించాలి. అటువంటి వాడికి సార్థకత ఉన్నతమైన జీవితాన్ని ఉండడం, మన వల్ల ఇతరులకు బాధ కలిగించే విధంగా మనం నడుచుకోకుండా ఉండడం, ఇవన్నీ లేకుండా బాహ్యమైన ఆహారం తినేదాన్ని చూసి మనం ఆశ్రయించబడి ఎంతవరకు సులభంగా ఉంటుంది. అందుకే పురాణాలు తెలుసుకోవడం, మహాత్మా జీవిత విధానాన్ని తెలుసుకోవడం, వాళ్ళు ఏం చెప్పని తెలుసుకోవడం, రమణ మహర్షి ఏం చెప్పాడు, వెంకటేశ్వర సంగతి ఏమిటి, ఇవన్నీ మనం ఆలోచించకుండా ఎవడో చెప్పాడని చెప్పేసి బలవంతంగా నేను మారడం ఏమిటి? నాకు ఇష్టం లేని ఆహారం, ఇష్టం ఉన్న ఆహారాన్ని కూడా నా ఆరోగ్యానికి సరిపోయే ఆహారాన్ని నేను తినాలి, పదార్థం సంబంధం లేదు.
అని చెప్పడం ఇక్కడ ముఖ్య ఉద్దేశం అండి. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఒకటే, భావం ఎటుగా మనం మలుచుకోగలగాలి, ఉంచుకోగలగాలి. భావం ప్రధానం, పదార్థం ప్రమాణం కాదు. నువ్వు ఆచారవంతంగా ఉండు, ఇబ్బంది లేదు, కానీ ఎదుటి ఆహారాన్ని మాత్రం మోసగించుకోవద్దు అనే విషయం చెప్పడం ఇక్కడ ముఖ్య ఉద్దేశం అండి. ఇక్కడ నువ్వు సాధన పరంగా సాత్విక భావాలు ఎప్పుడైతే నువ్వు అలవర్చుకుంటావో అప్పుడు వీటి పట్ల నీకు విముఖత ఉంటుంది, ఆసక్తి ఉండదు. ఆసక్తితో తినడం వేరే, ఆకలి కోసం తినడం వేరే. అందుకే బాబా రుచులకు పోవద్దు, 1-2 వంటకాలు చాలు, అతిగా నిద్రపోవద్దు. ఇవన్నీ ధర్మశాస్త్రాలు చెప్పబడింది, బాబా మనకు చెప్తున్నాడండి, శ్రీ సాయినగర్ చెప్తున్నాడు ఇక్కడ. అందుకే ఇక్కడ మాస్టర్ గారు అన్ని మతాల సారాంశాన్ని మనకు వివరిస్తున్నాడు ఇక్కడ. అంటే ఈ సూత్రం ఏంటి? నేను శరీరాన్ని తత్వానికి ఏ ఆహారం అయితే పడుతుందో, ఏ ఆహారం నీకు ఆరోగ్యం చేకూరుస్తుందో ఆ ఆహారం తీసుకోవడం హింస కాదు, తప్పు కాదు అనేది ఇక్కడ మనం గ్రహించాలని. ఇక్కడ అలా కాకుండా జిహ్వ చాపల్యం రుచి కోసము నువ్వు ఏ ఆహారం తిన్నా కూడా హింసే. అందుకే దేవాలయ ప్రసాదం కోసం క్యూలో పోయేటప్పుడు కూడా అది బాగుందని చెప్పేసి 2 పొట్లాలు తీసుకుంటే ఒక పొట్లం అందకపోతే వాడి మనసు బాధపడితే అది కూడా హింస అవుతుందా కాదా? అందుకే భగవంతుడు ఎదుటివాడి హృదయంలో ఉంటాయని ప్రవక్త చెప్పలేదా? ఏ జీవుని హింసించినా నన్ను హింసించినట్టని బాబా చెప్పలేదా? సర్వజీవన ప్రాణికోట్లలో కూడా ఒకే చైతన్య శక్తి ఉంది, ఆ శక్తి భగవత్ స్వరూపాన్ని గుర్తించమని భగవద్గీత చెప్పలేదా? మరి అవన్నీ తెలుసుకోకుండా తెలిసినట్టు నటిస్తూ, అందుకే కాపట సాధనలు పదవడ్డాడు ఇక్కడ మాస్టర్ గారు. అంతఃశుచాన్ని సాధించిన కపట సాధువులు ఎంత నియమంగా పాలు పండ్లు మాత్రం తీసుకుంటే మాత్రం ఉపయోగం ఏమిటి? అశుద్ధి వర్గాలు కలిగి ఉంటే దాని ఉదాహరణ ధర్మవ్యాధులు ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. మాంసంతో నన్ను కౌశికుడు ఇదేంటి అబ్బా అనుకున్నాడు, దానికి వివరణ ఇచ్చాడు. అందుకని ఇక్కడ ఎత్తున్నాడు, నువ్వు ఏ ఆహారం తిన్నా మొట్టమొదట భగవంతుడికి నివేదించు. అది అభ్యాసం అయిపోవాలి, అలవాటుగా మారిపోవాలి. ఆ తర్వాత అతిథికి పెట్టు, తర్వాత నువ్వు స్వీకరించు. అది ఎటువంటి ఆహారమైనా అది సాత్వికమైన ఆహారమే. ఇక్కడ భౌతికమైన పదార్థంతో సంబంధం లేదు అని చెప్పడం ఉద్దేశం అండి ఇక్కడ. దీని మీద మనం బాగా ఆలోచించుకోవాలి. ఇక్కడ తినేవాళ్ళు చెడ్డవారు, తిన్నవాళ్ళు గొప్పవాళ్ళు అని కాదు. ఇక్కడ నీ భావాలు ఏవైపు ఉంది అందుకే యేసుకి చెప్పిన మనం గుర్తుపెట్టుకోవాలి. లోపలికి పోయేది కాదు, లోపల బయటకు వచ్చేది ప్రధానం అనే అంశం తెలపడమే మాస్టర్ యొక్క ఉద్దేశం, మహాత్ముల యొక్క ప్రబోధం, అవతార పురుషుల యొక్క విధానం. దేవతలు అవతరించి కూడా అవే చెప్తున్నారు అక్కడ. కాబట్టి ఇది మనం గుర్తించుకుని దేని పట్ల ఏహ్య భావం, అసహించుకునే భావం విడనాడు అనే అంశం చెప్పడమే నిజం తెలుసుకో. వాస్తవం తెలుసుకున్నప్పుడు అది నిషిద్ధము, వాళ్ళు తక్కువ వాళ్ళు, మన పనికిమాలిన వాళ్ళు, మేమే ప్రతిష్టాత్మకమైన వ్యక్తులము అనే భావం నుంచి మనం విడపడతాం. అన్నిటికన్నా ప్రమాద అహంకారం. దాన్ని గుర్తించు, తెలుసుకో. అంతేగాని తిన్న ఆహారాన్ని బట్టి నువ్వు ఆ వ్యక్తిని గురించి అంచనా వేయకు. వాడికి ప్రవర్తన ఎలా ఉంది దాన్ని చూసుకో.
వాడి లోపల నుంచి మాట ఎలా వస్తుంది, వాడి చూపు ఎలా ఉంది, వాడి యొక్క నడక ఎలా ఉంది, అది కావాలి. కానీ నువ్వు ఏం తిన్నావా, ఏం చేసావా, అది కాదు. ఏమన్నా తిని ఏమన్నా చెయ్యి, నీ ప్రవర్తన ఎలా ఉంది, ధనబద్ధంగా ఉందా, సాంప్రదాయ విధానం ఉందా, దాన్ని చూడకుండా నువ్వు బాహ్యాన్ని చూసే ఎంత అవివేకం ఉంటుందండి. అది చెప్పడం ఇక్కడ ఉద్దేశం అండి. ఇక్కడ అందుకే సాటి జీవిని బాధించాలన్న సంకల్పంతో కూడిన ఏ పనైనా నిషిద్ధము. ఎంతగా వివరణిస్తున్నాడు మాస్టర్ గారు ఇక్కడ. సాటి జీవిని అన్నాడండి. జీవి అంటే ఏమిటి? అన్ని జంతువులు అంటామా, పక్షులు అంటామా, మనుషులు అంటామా, వృక్షాలు అంటామా, అంతెందుకండి. పక్షి మీద మనం పోయి బ్రహ్మాండం దాంట్లో కూర్చుంటాం. జీవశాస్త్రం ఏం చెప్తుంది? గడ్డిలకు కూడా ప్రాణం ఉంటుందని చెప్తుంది. పైకి మాత్రం నేను సహా ఎవరిని హింసించని అంటాను, ఆ పచ్చి మీద కూర్చుంటాను, ఆ పచ్చి గట్ట కరగతాను మనం పక్కన ఉండేది. అవసరమంటావా? మనం కూర్చోవడానికి అది భూమిని చీల్చుకుని వచ్చి మనకి మెత్తదనం ఇస్తుంది. అది ఇచ్చే పుణ్యానికి మనం పాపం చేస్తున్నాం. అది మెత్తగా అది ఒక పాపం లేదు, అదే పుణ్యం చేసింది మన తర్వాత పాపం. అది హింస కాదా? మీరు ఆ గడ్డి మీద మీరు పెరుగుతున్నలేదు, కానీ నేను మాత్రం పెరిగేవాడిని. ఇప్పుడు బుద్ధి వస్తాం. నేనేదో హింస చేయడం లేదు, ఎవరు మనసు నొప్పించడం లేదు, ఎవరు మనసు గాయపరచడం అనుకుంటా కూర్చున్నాను నేను ఇక్కడ. మన బెంగళూరులో పార్క్ వెళ్ళా, ఆడ కూర్చున్న తర్వాత ఇదే పని చేశాను. నేనేమో అహింసావాదిని అని డబ్బా కొట్టుకుంటా కూర్చుంటుంది ఇక్కడ. ఇప్పుడు చెప్తాను, నువ్వు అహింసావాది గారు, హింసతో ఉన్నవాడివి, నువ్వు బెంగళూరులో ఈ పని చేసి వచ్చావు కదా పార్కులో కూర్చొని అని ఇక్కడ మాస్టర్ గారు తెలియజేస్తున్నాడు. డాంబిక ముద్రను సహజంగా చెప్తున్నాడు ఇక్కడ. ఈరోజు లక్షణంతా కూడా నాలో సంస్కరణ కలిగించడం కోసంగా మాస్టర్ గారు ఈరోజు నాకు అందించాడు. కాబట్టి మన యొక్క మనుగడని సరి చేసుకుంటూ మనం సంస్కరించుకుంటూ హింస అంటే ఏమిటో అహింస ఏమిటో తెలుసుకుంటూ ఎదుటి వాడిని ఏమి చేసుకుంటూ అంచనా వేయకుండా బాహ్యంగా చూసుకుంటూ వాడిని కించపరచడం లాంటివి చేయకుండా ఉండడమే ధర్మం. ఆ ధర్మాన్ని తెలుస్తుంది ఈరోజు శ్రీ సాయినాథ ప్రభుత్వం ద్వారా మనకి మాస్టర్ గారు స్పష్టంగా ఈరోజు మనకు తెలియజేశాడు. కాబట్టి ఏది హింసాత్మకమో ఏది హింస కాదో మనం తెలుసుకొని నడుచుకోవడానికి మనం అందరం ప్రయత్నం చేసుకుంటాం. అది మాస్టర్ గారు నిజం తెలుసుకో, వాస్తవాన్ని దర్శించు అని చెప్పడం మాస్టర్ గారి యొక్క ఉద్దేశం. ఆయన యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుని మన శరీర మార్గంలో ప్రయాణం సాగిద్దాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.